గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం ఎంపీపీగా బాధ్యత వహించి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేనితో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న దాచేపల్లి ఎంపీపీ అంబటి నవకుమార్తో మా ప్రతినిధి సైదావలి ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి ఎంపీపీ అంబటి నవకుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా పనిచేసి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించి చివరి నిమిషంలో టీడీపీ పార్టీని వీడారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గుంటూరు జిల్లాలో నేను 2014లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆ రోజు టీడీపీకి సపోర్ట్ చేశారు. ఆ పరిణామంలోనే మేము మా కార్యవర్గం ఎవరైతే ఉన్నారో మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, అదేవిధంగా కోట కృష్ణ కానీ చాలామంది సంబంధించిన వాళ్ళు కూడా నాతో పాటు టీడీపీలో రావడం జరిగింది. అదే పరిణామంలో వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎంపీపీగా నిలబడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోదరులు మిత్రులందరూ అడగటం వల్ల తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా నిలబడ్డమాట వాస్తవం. ఆ పరిణామాల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు తీసుకొని ఇది వైసీపీకి ఫేవర్గా ఉన్న మండలాన్ని మేము వచ్చిన తర్వాత టీడీపీ ఫేవర్గా మార్చాము. అది కొంతమంది సోదరులు మిత్రులు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కానీ 2014 నేను ఎంపీపీ అయిన కాడి నుంచి కూడా ఎరపతినేనికి అత్యంత సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. అందులో వేరే ఇది కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. కానీ సన్నిహితంగా ఉండటం వేరు, రాజకీయం వేరు. రాజకీయంగా యాజ్ ఏ ఎంపీపీగా నాకున్న పరిధులు, నేను ఏ విధంగా అభివృద్ధి చేశాను, నా ఎంపీటీసీని నా మండలాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కూడా కొన్నిసార్లు గౌరవ శాసనసభ్యులు గారితో విభేదించడం కూడా జరిగింది. ఆ పరిణామంలోనే కొన్ని కారణాల వల్ల, చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల కూడా మేము బయటికి రావటం జరిగింది. జనసేన పార్టీలో పదవులు ఆశించి వచ్చారా? చివరి నిమిషం వరకు మీ పేరు పరిశీలనలో ఉందని పుకార్లు వచ్చాయి, నిజమేనా? అది ప్రజలందరికీ కూడా తెలుసు. జనసేన పార్టీ, మేము పార్టీలో రాకముందు జనసేన పార్టీ ఏ విధంగా ఉంది, మేము వచ్చిన తర్వాత ఏ విధమైన పరిస్థితుల్లో ఉందని కూడా చూశారు. కానీ కొన్ని ప్రముఖ పత్రికా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, ఒక యువ ఎంపీపీ వైపు జనసేన వైపు చూపు, యువ ఎంపీపీని ఏ విధంగా తీసుకెళ్ళాలి జనసేనలో అని కూడా కొంతమంది అధికార పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లే దానికి సంబంధించిన కార్టూన్స్ రాపించి కూడా నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా ఇబ్బందికి గురి చేయడం జరిగింది. జనసేన పార్టీలో వాస్తవానికి నన్ను కూడా ఎమ్మెల్యే ఆస్పిరెన్స్ అభ్యర్థిగా నిలబడమని అడిగిన మాట వాస్తవం. అదేవిధంగా దాని పరిణామంలో నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా నిలబడటం సమంజసం కాదు. గతం నుంచి సీనియర్స్ చాలామంది పనిచేసి ఉన్నారు. వాళ్ళ మంచి కార్యకర్తను చూసిస్తే బాగుంటుందని కూడా చెప్పారు. జనసేన పార్టీలో ఒక కామన్ మ్యాన్గా, ఒక కామన్ జన సైనికుడికి మాత్రమే నేను జనసేనలో పార్టీ రావడం జరిగింది. గురజాల నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో పరిపాలన ఎలా ఉంది? దానిపై మీరేమంటారు? ఈరోజు జనాలందరూ కూడా చూస్తున్నారు. పరిపాలన అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది. గురజాల ప్రాంతంలో, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పారిశ్రామికంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కానీ మన ప్రాంతంలో ఉన్న యువతకి ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇప్పించాము అనేది కూడా ఒకసారి మన గుండె మీద చేసుకొని, పల్నాడు ప్రాంతంలో నిరుద్యోగులు, పల్నాడు ప్రాంతంలో ఉన్న చదువుకొని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను. అభివృద్ధి అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం పునఃపరిశీలించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది గురజాల పల్నాడు ప్రాంతంలో. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి మనం కల్పించాలి. అదేవిధంగా మనం వెనుకబడ్డ పల్నాడు ప్రాంతంలో ఒక రోడ్లు వేస్తేనో ఇంకోటేస్తే అభివృద్ధి కాదు. రైతులకి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. జనసేనపై ప్రజల స్పందన ఎలా ఉంది? గురజాల నియోజకవర్గంలో తిముఖ పోటీ ఉండబోతుందా? ఎప్పుడు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు, సోదరులారా, ఇది 2009 కాదు,
2019 అని కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో దాన్ని ఒక్కసారి కూడా మీరు అందరూ పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రైతే వెన్నుముక భారతదేశానికని కూడా రైతు దేశంలో రైతులకి అటు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయలేదనేది కూడా నా యొక్క ఒపీనియన్. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు రైతులు ఏదైతే ఉన్నదో 60 సంవత్సరాలు ఉన్న రైతులకి 5,000 రూపాయల పెన్షన్ కానీ, అదేవిధంగా మహిళలకి సముచిత స్థానం కానీ, అదేవిధంగా పసుపు కుంకం కింద ఈరోజు అది ఆయన పెడితే పసుపు చీరా సారె కింద కూడా పవన్ కళ్యాణ్ ఎవరైతే పేద ఇంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే ఉన్నారో 1,00,000 రూపాయల డబ్బులు కానీ, ప్రతి ఫంక్షన్కి కూడా 10,110 డబ్బులు పంపించే విధంగా కూడా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు ఎన్నో రకాలైన బృహత్తరమైన కార్యక్రమాలను ఈరోజు జనసేన మేనిఫెస్టో పెట్టింది కాబట్టి దాన్ని కూడా ఆలోచించాలి. యువకులను నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు 2 బూరుజు పార్టీల మధ్య భారీ ఎత్తున యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం నుంచి బయటపడాలి. స్వచ్ఛమైన యువకులు, నిజాయితీపరమైన యువకులు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక్కసారి మీరు కూడా క్షుణ్ణంగా ఇక్కడున్న జనాలు కానీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచిస్తే 2 పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ దూసుకుపోతుంది అనడంలో కూడా ఎటువంటి సముచిత స్థానం లేదు. ఈరోజు అదేవిధంగా సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీఎస్పీ నేను మాయావతి వచ్చిన రోజుగా మీరు చూడండి, పవన్ కళ్యాణ్ లాంటి సినిమా యాక్టర్ కూడా బీఎస్పీ ఒక దళిత మహిళకు కాళ్ళకు దండం పెట్టి దాన్ని సంకేతం ఏ విధంగా ఇస్తున్నారో కూడా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక కాపు నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా మమ్మల్ని ఆదరించే ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలను కలుపుకుంటూ కూడా ఈరోజు జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఇమాజిన్, మీరు నమ్మర్లే కానీ మొన్న ఈ మధ్య 4-5 రోజుల క్రితం గురజాల్లో స్వచ్ఛందంగా ర్యాలీ పెడితే 3,000 మంది నుంచి 4,000 మంది దాకా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని కూడా జనసేనని ఒక దిశగా కూడా వెళ్తూ ఉన్నారు. మా కోరిక పవన్ కళ్యాణ్ గారికి గురజాల గిఫ్ట్ ఇచ్చే విధంగా కూడా, ఒక్క ఓటుతోనే గెలిచే విధంగా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పచ్చని పొలాలు పరిశ్రమల పాలవుతున్నాయి. అలాగే రైతులు కూలీలుగా మారుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన మాట వాస్తవం. పల్నాడు ప్రాంతంలో మీరు భూసార్గికంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా సిమెంటు మైనింగు పొందుగోలులో ఉన్నది, జేపీ సిమెంటు మన దాచేపల్లి మండలంలో ఉన్నది, అదేవిధంగా చిట్టినాయుడు సిమెంట్స్ కూడా రీసెంట్గా కడుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ సిమెంట్స్ వాళ్ళు భూములు కొని ఉన్నారు, హిమామి సిమెంట్స్ వాళ్ళు భూములు కొని ఉన్నారు, సరస్వతి పవర్స్ వాళ్ళు భూములు కొని ఉన్నారు, మై హోమ్ సిమెంట్ వాళ్ళు భూములు కొని ఉన్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి కూడా అంబుజా సిమెంట్ వాళ్ళు భూములు కొని కూడా ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టలేదు. నేను అడిగేది ఒకటే, నేను ఎన్నోసార్లుగా ఎంపీపీ అయ్యుండి కూడా ఎన్నోసార్లు ఎన్నో ఇష్యూస్లో రోడ్డు ఎక్కాను. రైతుల విషయంలో నేను రోడ్డు ఎక్కాను, రామ్కీ సంస్థ విషయంలో రోడ్డు ఎక్కాను. అదేవిధంగా శ్రీ సిమెంట్ పబ్లిక్ హీరింగ్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పారిశ్రామికీకరణకి పల్నాడు ప్రాంత ప్రజలు వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఎవరైతే భూములు పోగొట్టుకొని ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కానీ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. నేను స్ట్రైట్గా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అయ్యా, మా ప్రాంతంలో ఇన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంత బడా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, కార్పొరేట్కి సంబంధించిన వస్తున్నారు, మా ప్రాంత ప్రజలకి, మా ప్రాంత నిరుద్యోగులకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా క్లియర్గా చెప్పవలసిన అవసరం ఉన్నది. దానిని మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు కూడా పత్రికా ముఖంగా మీరు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రాంతంలో ఇక్కడ కావచ్చు, పల్నాడు ప్రాంతం కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఇండియాలో ఎక్కడైనా కానీ పారిశ్రామికంగా జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే జేపీ సిమెంట్స్ కావచ్చు, భవ్య సిమెంట్స్ కావచ్చు, గతంలో ఇండియా సిమెంట్స్ కావచ్చు, సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఫండ్స్ని ఎక్కడ ఎలికేట్ చేసి ఎక్కడ బడ్జెట్ని ఎక్కడ చేస్తున్నారో కూడా ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగులైన యువకులకి
రైతులు భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు పాపం వాళ్ళు అక్కడ హోటల్స్ పెట్టుకొని ఇంకో విధంగానో బాధపడుతూ ఉంటుంటే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. నేను కూడా యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా నేను కూడా ఒక కంపెనీకి నేను కూడా ఒక అనుకోవచ్చు, అరే ఇది ప్రెస్ మీట్లు ఇస్తున్నారు, అరే మీరు కూడా వ్యాపారం భూముల విషయంలో ఉన్నాడు కదా అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, నేను యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్గా కొన్ని కంపెనీస్కి నేను చేసినా కానీ నా ప్రాంతంలో ఉన్న రైతులు భూమి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ పక్షాన అవసరమైతే దాన్ని మానేసైనా సరే, నేను రాజీనామా చేసైనా సరే ఖచ్చితంగా నా ఎంపీపీ పదవి రాజీనామా చేసి రైతుల పక్షాన్ని నిలబడతాను. మునుముందు రోజుల్లో ఖచ్చితంగా 2019లో రాజకీయాల్లో ఉంటారో పోతారో, జనసేనలోకి వచ్చారో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, 2019 కావచ్చు, 2024 కావచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మా జన సైనికులు ఎవరైతే ఉంటారో మా ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చే దిశగా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. రైతుల పక్షాన్ని నిలబడతాను కూడా తెలియజేస్తూ ఉన్నాను. టీడీపీ పార్టీని వీడిన తర్వాత మిమ్మల్ని కొంతమంది కాపు ద్రోహి అంటున్నారు, భూ కబ్జాదారుడు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అదంతా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే కొంతమంది టీడీపీ లీడర్లు మా సొంత మనుషులను పురిగొల్పి రోడ్డు ఎక్కించారు. అది అందరికీ తెలిసిన విషయమే, నో కామెంట్, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ మాతో తిరిగిన మిత్రుడు, మాతో చేసిన మిత్రుడు పేర్లు చెప్పను నేను, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద నాయకులు. వాళ్ళ కోసం మేము టోల్గేట్ల దగ్గర చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లో మా ప్రజల కోసం ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయం ఉండేది నేను కోరుతూ ఉన్నాను. రాజకీయం ఒక కులానికో ఒక మతానికో ఒకదానికో సంబంధించింది కాదు. జనసేన పార్టీ ఉన్నదంటే అన్ని కులాలని, మా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం కులాలని కలుపుతూ రాజకీయం చేయాలన్నదే మా యొక్క కాన్సెప్ట్. ఈరోజు మీరు కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే నా చరిత్రను కూడా ఒకసారి చూడండి. నేను అనేది ఏంటంటే ఎవరో చెప్పింది విని యూట్యూబ్లో పెట్టి ఇంకొకటి పెడితే కాదు. భూ కబ్జాదారులు అంటున్నారు, యూ కెన్ ఎంక్వైర్. మీరు గవర్నమెంట్లో వేయండి, సీట్ వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఏదైనా నేను సిద్ధంగా ఉన్నాను. భూ కబ్జా ఫారెస్ట్ భూమిని నేను ఆక్యుపై చేశాను అంటున్నారు. నేను ఫారెస్ట్ భూమిని నేను ఆక్యుపై చేశానా? ఎక్కడ ఆక్యుపై చేసా? ఫారెస్ట్ భూమిలో లేదా? ఫారెస్ట్ భూమిని ఆక్యుపై చేశారంటున్నారు. నేను బల్లాగుద్ది చెప్తున్నాను, ఫారెస్ట్ భూమి గజం భూమి కనుక అంబటి నవకుమార్ అనే వ్యక్తి నా పేరు మీద కానీ నా అన్యాయుల పేరు మీద కానీ మీరు నిరూపిస్తే నేను జైలుకు పోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సవాల్ ఇసురుతున్నా. 11వ తారీఖు తర్వాత నిజాల పేపర్తో సహా నేను బయట పెడతాను. ఈ కంపెనీ ఎవరిది? అసలు ఫారెస్ట్ భూమి మీద కంపెనీ లీజ్ చేసింది ఎవరు? ప్రభుత్వానికి, రెవెన్యూకి, ఫారెస్ట్కి యుద్ధం జరుగుతుందా లేదా? ఈరోజు కోర్టు పరిధిలో ఉన్న వాటిని కూడా ఈరోజు పేపర్కి ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? మీరు ఎంక్వైరీ చేసుకోండి. అది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా ఒక బడా పారిశ్రామికవేత్త వేశాడు. నాదెంత, నా స్థాయి ఎంత? ఆ రోజు నేను రాజకీయాల్లో లేను కదా. మరి ఇన్ని సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాల గురించి నేను భూ కబ్జాదారుడని ఎందుకన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే భూ కబ్జాదారులు అంటారా? భూ కబ్జాదారులు ఎవరో లేకపోతే ఇంకో కబ్జాదారులు ఎవరో రేపు జరగబో 11వ తారీఖు ఎలక్షన్లో జనాలు నిరూపిస్తారు. ఎవరైతే నన్ను అనిపించారో, నా వెనక ఎవరైతే వాళ్ళ వెనకుండి ఎవరు అనిపించారో వాళ్ళు కూడా మాకు సంబంధించిన మంచి మిత్రులు, వాళ్ళందరినీ నవ్వుతూ ఆహ్వానిస్తున్నాను. నా మీద యాక్చువల్గా భూ కబ్జాదారులు కాపు ద్రోహి అన్నారు. ఈరోజు కాపు ద్రోహులు ఎవరో రేపు 11వ తారీఖు ఎలక్షన్ జరిగే రోజు మిత్రులారా గుర్తుపెట్టుకోండి. కాపు ద్రోహి అని ఈరోజు అనిపించారో 2014లో కేసనపల్లిలో ఏం జరిగిందో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా వెళ్ళకపోతే మటుకు నేనేం చేయాలో, నా తాలూకు మనుషులు ఏం చేయాలో, నన్ను కాపు ద్రోహి అన్నారో, నా కాపు కుల సంఘంలో ఎవరైతే ఉన్నారో మిత్రులందరినీ కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు, మీ ఊర్లోనే బుద్ధి చెప్పే రోజు, ఈ మండలంలోనే బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ముందుకు వస్తాను కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాపు ద్రోహినైతే 2014లో కాపులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మెజారిటీ వచ్చిందా రాలేదా ఒకసారి గుండె మీద చెప్పవలసిన అవసరం ఉన్నది. లాస్ట్ మినిట్ వరకు నేను తెలుగుదేశం పార్టీలో లాస్ట్ మినిట్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయటానికే నేను ప్రయత్నించాను. అందులో భాగంగానే నా ఎంపీటీసీ సోదరుడు గుంజా పూరణ టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలో పోయాడు. నేను కనుక టీడీపీ పార్టీకి అన్యాయం చేసేవాడిని అయితే గుంజా పూర్ణాన్ని ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి ఎందుకు కండవేసి, నా దగ్గర ఇప్పుడు కూడా విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి.
ఒకసారి మీకు కావాలంటే మీ మీడియా మిత్రులు కూడా ఇస్తాను. కానీ నేను కనుక టీడీపీ పార్టీకి అన్యాయం చేసేవాడిని, కాపు ద్రోహిణి అయితే 2014లో ఎందుకు మెజార్టీ వస్తుంది? నన్ను ఎంపీపీగా మా కాపు కులంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు గెలిపించవలసిన అవసరం ఉన్నది? చిన్న శ్రీనివాసపురం లాంటి విలేజ్ల్లో కూడా ఇంతవరకు చరిత్రలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తప్ప టీడీపీకి ఎప్పుడు వాళ్ళు ఓటేలా. కానీ 2014లో మేము వచ్చిన తర్వాత 360 దానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో 360 ఓట్లు 370 ఓట్లు ఉంటే అక్కడ ఒక చిన్న విలేజ్లో 200-250 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తక్కలపాడు లాంటి విలేజ్లో మెజారిటీ వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దాచేపల్లిలో కూడా 900 చిల్లర మెజారిటీ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. నేను కాపు ద్రోహినో కాదో, మా కాపులే, మా కాపు యువకులు, మా కాపు మహిళలు, మా కాపులే ఖచ్చితంగా ఎవరికి ఓటేసి ఎవరు మెజార్టీ ఏంటో నిరూపిస్తాం. మేము గెలవచ్చు, ఓడిపోవచ్చు జనసేన అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. 2024లో భవిష్యత్తు మాదే. రేపు జరగబో పంచాయతీ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీల ఎలక్షన్లో కానీ భవిష్యత్తు మాదే. ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా వెళ్తున్నాను కూడా తెలియజేస్తూ ఉన్నాను. జనసేన పార్టీలోకి మీరు వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గం సమీకరణలు మారిపోయాయి, జనసేనకి ఎంతో బలం చేకూరింది అంటున్నారు. చివరిగా మీరు మా 123 టీవీ ద్వారా గురజాల నియోజకవర్గ ప్రజలకి, గుంటూరు జిల్లా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒకసారి అంటే మా పార్టీ సిద్ధాంతం కుల సమీకరణలు చేయకూడదని మా పార్టీ సిద్ధాంతం. ముఖ్యంగా జనసేన మేము రాకముందు పరిస్థితి ఏంటి, మేము వచ్చిన పరిస్థితి ఏంటో కూడా ఈరోజు జనాల్లోకి వెళ్తే ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాస్తవానికి చింతలపూడి శ్రీనివాసరావు గారికి అభ్యర్థిత్వం కన్ఫామ్ అయిన తర్వాత నేను నాకు టికెట్ వద్దని చెప్పాను. బాబు నాకు ఆ పరిస్థితి కాదు, అంత వ్యయ ప్రయాసలు నేను తీసుకునే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా ఎవరైతే బలమైన అభ్యర్థి ఉంటే చింతలపూడి శ్రీనివాసరావుకి ఇస్తే అని బాగుంటుందని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు నేను జనసేన పార్టీలోకి వచ్చాను. నేను కానీ నిమ్మయ్య కానీ మాకు సంబంధించిన మిత్రులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. కానీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సమీకరణలు మారిన మాట వాస్తవం. అంతకుముందు థర్డ్ ప్లేస్లో ఉన్నదని అంటూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, మేమైతే యుద్ధంలో దిగిన తర్వాత యుద్ధం చేస్తాం ఖచ్చితంగా, అందులో సమస్య లేదు. యుద్ధం ఏ విధంగా చేయాలో, యుద్ధాన్ని ఏ విధంగా చేపించాలో గత పూర్వ స్మృతులను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2 పార్టీల మటుకు ఖచ్చితంగా మమ్మల్ని 2 పార్టీలు టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీడీపీ వాళ్ళు జనసేన వైసీపీ వాళ్ళకి అమ్ముడుపోయారంటున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి అమ్ముడుపోయారంటున్నారు. మీ అన్న సంతలో సరుకా ఏమన్నా జనసేన అంటే? జన సైనికులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ 2 పార్టీలకు మనం ఒక్కరు కూడా ఓటేసుకోకూడదు. మన ఓటు మనమే వేసుకోవాలి. డబ్బు పెట్టో ఇంకోదాన్ని ప్రలోభ పెడితే ఓటేసేవాళ్ళు మా జన సైనికులు కాదు. జన సైనికులు మనస్సాక్షిగా ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా మీరు ఒక్కసారి పునఃపరిశీలిస్తే గురజాల నియోజకవర్గంలో గొట్టిముక్కల్ లాంటి విలేజ్, దైద లాంటి విలేజ్, మాదెనపాడు లాంటి విలేజ్, ఎస్సీ పల్లెలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నాయని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. రేపు ముందు రోజుల్లో బీసీలు, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఇతర సామాజిక వర్గాలు కూడా ఖచ్చితంగా జనసేనాన్ని వెళ్తూ ఉన్నది. దగ్గరగా నాకు తెలిసి సైలెంట్ ఓటింగ్ అటు తిరుగుతున్న తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్న, ఇటు వైసీపీ పార్టీలో తిరుగుతున్న ఖచ్చితంగా జనసేనకి ఓటేస్తారు. మీరు ఒకసారి మహిళా మనులు కానీ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మాకు మహిళలు ఖచ్చితంగా 70-80% జనసేన పక్షాన ఉన్నారని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి పరిశ్రమలు వస్తున్నాయి, కానీ పొలాలు పరిశ్రమలకు వెళ్తున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. అలాగే గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పుంజుకుంది. మేము గెలిచినా గెలవపోయినా సరే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో సైదావలి, 123 టీవీ, మీతోనే మీ వెంటే.